బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాగంటి సునీతకు బీ ఫామ్ అందజేశారు కేసీఆర్. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసింది మాగంటి సునీత. మాగంటి సునీతతో పాటు పలువురు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున 40 లక్షల రూపాయలు కూడా అందజేశారు కేసీఆర్. అధైర్యపడద్దు అని చెప్పేసి సునీతకి కేసీఆర్ ధైర్యం చెప్పారని కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ప్రచారానికి ఖచ్చితంగా నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి ధైర్యంతో పాటు కొంత డబ్బును కూడా ఇచ్చి పంపించారు. ఎలక్షన్కి నేను ఖచ్చితంగా వస్తాను, వచ్చి ప్రచారాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చినట్టు మొత్తానికైతే సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థికి డబ్బులతో పాటు ధైర్యం రెండూ ఇచ్చి పంపించారు. సో మొత్తానికి ప్రచారానికి కూడా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికే మాగంటి సునీతకు సంబంధించి ప్రచారాన్ని ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ టికెట్ ను సాధిస్తేనే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి దిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఎండగట్టే ప్రయత్నంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ ఇప్పటికే ఆది నాయకత్వం అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నాహాలు నడుస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఎప్పటికప్పటికో ఆరా తీస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాగంటి సునీతకు బీఫామ్ ఇవ్వడానికి ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ ను కలవడానికి మాగంటి సునీతతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున ఇప్పటికే 40 లక్షల రూపాయలు కూడా అందజేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మాగంటి గోపీనాథ్ చనిపోయిందని ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా సునీత తరఫున కేసీఆర్ ప్రచారానికి వస్తానని చెప్పి ఈ రోజు మాగంటి సునీత కూడా అభయం ఇచ్చాడు, హామీ ఇచ్చారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తానని చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మాగంటి సునీతను గెలిపించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు, ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ టికెట్ కొట్టడానికి గెలవడానికి సన్నిహితంగా అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది అయినప్పటికీ ఖచ్చితంగా మాగంటి సునీతను కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్, రైట్ మహేష్, ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యక్రమాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించని కేసీఆర్, అలాగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారా? ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వీళ్ళు కూడా వర్క్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇటు తలసాని ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నట్టు మీరు చెప్తున్నారు. సో కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ని చూడాలనుకుంటున్నారు. ఒక్కసారి మళ్ళీ చాలా కాలంగా ఆయన మీడియాకి దూరంగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ ప్రజల్ని కలిసే అవకాశం, కార్యకర్తల్ని కలిసే అవకాశం ఏమైనా ఉండబోతుందా? ఖచ్చితంగా ఈ రోజు మాగంటి సునీత కూడా అభయం ఇచ్చాడు. ఖచ్చితంగా నీకు ఎన్నికల ప్రచారానికి వస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే రైతుల సమస్య చూసాము. యూరియా విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినట్టు హామీల్లో స్పష్టత లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇదే విషయంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పటికే కేసీఆర్ తోని ఫామ్ హౌస్ లో కలిసిన సందర్భాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా అక్కడికే పిలుచుకొని ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా ఏంటి అని చెప్పి ప్రధానంగా ఇద్దరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా సీరియస్ ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఖచ్చితంగా ఈ సీటు మాత్రం జూబ్లీహిల్స్ ను ఖచ్చితంగా మనము కొట్టాలి, ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇది మనకు ఒక సవాల్ అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ ప్రచారానికి ఖచ్చితంగా వెళ్తారని చెప్పి మనకు కూడా తెలుస్తుంది. అంటే ఈ ఎలక్షన్ లో అన్ని సంబంధించిన మాజీ మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, సంబంధించిన వారిని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనకు తెలుస్తుంది. కళ్యాణ్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరి రానున్న రోజుల్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ ఎవరు ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాల కింద మా సర్వేలో పాల్గొనండి. అలాగే కమెంట్ రూపంలో కూడా తెలియపరచండి. ఒక రకంగా మనం చూస్తే కనుక చాలా కాలంగా కేసీఆర్ మీడియాకి దూరంగా ఉంటూ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటూ అన్ని డెసిషన్స్ని పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చలన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ కేంద్రంగానే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి.
సో మొత్తానికైతే మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మరి మాగంటి సునీతకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఆయన ఏమైనా సభని నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? జూబ్లీహిల్స్కి ఆయన విజిట్ చేస్తారా? మరి కార్యకర్తలకి ఆయనను చూడాలని కొంతకాలంగా అనిపిస్తున్నా మరి వాళ్ళకి ఆ అవకాశం ఇస్తారా? ఇటు మాగంటి సునీతకి ఒక పక్కన బీఫామ్ ఇస్తూ దాంతోపాటు కొంత డబ్బుని కూడా దాదాపు పార్టీకి సంబంధించి పార్టీ తరఫున ఒక 40 లక్షల రూపాయలు కూడా డబ్బు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ధైర్యంగా ఉండమ్మా, ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఈ ప్రభుత్వానికి ప్రజల వ్యతిరేకత అంటూ ఉంది ఖచ్చితంగా, సో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆయన ధైర్యాన్ని కూడా నింపినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రకంగా మనం చూస్తే ఇటు ఛాలెంజింగ్గా తీసుకుంటుంది కాంగ్రెస్ కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే బీఆర్ఎస్ కానీ. ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఫీల్డ్ చేశారు. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, దానికి సంబంధించి పార్టీ నుంచి ఏదైతే ప్రిపరేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ మాగంటి సునీతకు సంబంధించిన ఫ్యామిలీ కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తుంది. అలాగే మిగతా పార్టీలకు సంబంధించిన టికెట్స్ గురించి కొంత ఆలస్యమైనా ఆ లాస్ట్ మినిట్ దాకా కొంచెం డిస్కషన్ అయినా కూడా ఫైనలైజ్ చేశారు క్యాండిడేట్స్ని. వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని పార్టీకి సంబంధించిన అసంతృప్తి పడ్డ క్యాండిడేట్స్ కూడా వాళ్ళనే ముందుకు తీసుకెళ్తాం, అధిష్టానం చెప్పినట్టే వింటామని వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ముఖ్య అంశంగా ఉండబోతుంది. ఖచ్చితంగా 3 పార్టీలు ఇటు హైదరాబాద్ కేంద్రికంగా ఇటు బీజేపీ కావచ్చు, అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ కావచ్చు, అలాగే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, 3 ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఎవరికి మొగ్గు